మోడీ వెంటే పహల్గాం దాడిని ఖండించిన నందిపేట ముస్లిం కమిటీ. పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలు. మృతులకు సంతాపం తెలిపి నివాళులర్పించిన ముస్లింలు. ఏప్రిల్ 22 రోజు జరిగిన పహల్గాం టెర్రరిస్టుల దాడిని నిరసిస్తూ శుక్రవారం నందిపేట ముస్లిం మైనార్టీ సభ్యులు పాకిస్తాన్ డౌన్ డౌన్, హిందుస్థాన్ జిందాబాద్, ఖబర్దార్, టెర్రరిస్టులారా హమ్ ఏక్ హై అంటూ నినాదాలు చేస్తూ పెద్ద మసీద్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు శాంతి ర్యాలీని నిర్వహించి ఆ దాడిలో మరణించిన అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మైనార్టీ అధ్యక్షులు డాక్టర్ హైమద్ మాట్లాడుతూ, మొన్న జరిగిన పహల్గాం దుర్ఘటన అత్యంత నీచమైనదని, ప్రపంచంలో ఎవరు ఆ దాడిని సహించబోరని, భారతదేశంలో భిన్న మతాలు ఉన్నా భిన్నత్వంలో ఏకత్వంలో ప్రతి ఒక్కరూ సోదరభావంతో కలిసి ఉంటారని, ఆ నీచమైన పాకిస్తాన్ కుక్కలు మతాన్ని అడ్డుపెట్టుకొని గొడవలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని, మేము ఇక్కడ అన్నదమ్ముల వలె కలిసి ఉంటామని వారికి తెలియదన్నారు. మాజీ కో ఆప్షన్ మెంబర్ సయ్యద్ హుస్సేన్ మాట్లాడుతూ, కాశ్మీర్లో జరిగిన దుర్ఘటనలో 26 మందిని మతం ప్రాతిపదికన చంపడం నికృష్టమైన చర్య అని, దేశంలోనే కుల మతాలతో ఉన్న మేము దేశ భద్రతకు వచ్చేసరికి మాదంతా ఒకే కులం ఒకే మతమని, దేశం కోసం చావడానికైనా ప్రతి భారతీయుడు సిద్ధంగా ఉంటాడని, ఈ సత్యాన్ని దాయాది దేశం తెలుసుకోవాలన్నారు. తప్పదని, దేశ భద్రత విషయంలో భారత ప్రధాని మోడీకి అండగా ఉంటామని హెచ్చరించారు. పార్టీలకు అతీతంగా మైనార్టీ నాయకులు, మసీద్ల ఇమాములు, ముస్లిం యువకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హిందుస్థాన్ జిందాబాద్, హిందుస్థాన్ జిందాబాద్, హిందుస్థాన్ జిందాబాద్, పాకిస్తాన్ డౌన్ డౌన్, పాకిస్తాన్ డౌన్ డౌన్, పాకిస్తాన్ డౌన్ డౌన్. నందిపేట్ ముస్లిం కమిటీ మండల్ కమిటీ వాళ్ళు ఈరోజు జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడిలో, పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడిలో పాకిస్తాన్ ఉగ్రవాదులు హిందువులని పేరు చెప్పుకుంటా చంపడం చాలా దురదృష్టకరము. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ చిచ్చు పెట్టాలని ముస్లింలకు పేరు హిందువులంతలోకి చంపేసారు, ముస్లిం అంటే ఇసపెట్టారు. ఎందుకు మన భారతదేశంలో హిందూ ముస్లిం భాయిగా ఉంటున్నాము, అందుకు చిచ్చు పెట్టాలని లఫంగా ముడగొడుకులు ఇట్లా చేయడం చాలా దురదృష్టకరము. మరి దీనికోసం మేము గవర్నమెంట్కు సహకరిస్తాం. గవర్నమెంట్ దీని మీద తప్పకుండా యాక్షన్ తీసుకోవాలా. మోదీ ఎంబట మేము ఉంటాం. తప్పకుండా దీని గురించి మేము ముందు ఉంటే మేము వెనక ఉంటాం. ఆ లుచ్చ మూడలకు శిక్షించా ఆ మీద చర్య తీసుకోవాలి. మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ మేము అందరం అన్నదమ్ములా ఉంటున్నాం. మేము కానీ హిందువులు కానీ వీళ్ళందరూ అన్నదమ్ములా ఉంటున్నాం. వాళ్ళ రక్తం మాకు పనిచేస్తే మా రక్తం వాళ్ళకి ఇస్తాం, మా రక్తం అందరూ అన్నదమ్ములా ఉంటున్నాం. అందుగురించి తప్పకుండా పాకిస్తాన్ శిక్షించాలని నుంచి అందరికీ అవకాశం. जम्मू कश्मीर पहलगाम में जो घूमने के लिए के टूरिस्ट, क्योंकि टूरिस्ट ये चाहते भाई बाहर कंट्री में भी अच्छा वेदर है, पर बाहर कंट्री में क्यों जाना, अपने इंडिया में बहुत खूबसूरत जगह है वो जम्मू कश्मीर पहलगाम है बोल के, खास करके वहाँ नहीं जाकर अपने इंडिया के अपन लोग इंडिया में अपन अपने